చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే ఇంకా మా అక్క అయితే ఇక్కడ సంగడి అయితే చేస్తుందండి. రా సంగడి ఎలా చేస్తుందో చూడండి. నల్లమల్ల అడవిలో ఈ ఆడన్న గెలికేటప్పుడు చెప్తారు సంగటి. చూడండి అడవిలో అయితే ఎలా ఉన్నామో చూడండి. అడవిలో సంగడి ఎలా ఉంటుంది అనేది మీకు చూపిస్తామండి. మా అక్క సంగడి ఎలా చేస్తుంది చికెన్లోకి అనేది చూపిస్తాం ఫ్రెండ్స్. చూడండి అదిగో తెడ్డు తయారు చేసినారా? అప్పుడెప్పుడు తయారు చేసినట్టుండే బావా. నాటుకోడి, మీది నాటుకోడి, మాది బయలర్ కోడి. బయలర్ కోడి, బయలర్ కోడి. ఏం నా చెప్పింది బాగలేదనే నాగేశ్వరి? దాంట్లో ఏందో ఒక పదం కలిసి వేరే దాంట్లోకి చూడండి. చికెన్లకు అయితే 4 టమాటా పళ్ళు అయితే తీసుకున్నా ఫ్రెండ్స్ నేనైతే. చూడండి ఇక్కడైతే ఆల్రెడీ కోసినాను అనమాట. 3 అదే అండి 3 ఎర్రగడ్డలు అయితే తీసుకున్నా. ఇప్పుడైతే అవి అయితే తరిగి అయితే పెట్టుకోవాలండి. బాగా నీళ్ళల్లో బాగా కడుక్కోవాలన్నమాట. మళ్ళీ అన్నా పసుపు పట్ల ముందే అయిపోయింది. చూడండి ఇలా అయితే రెడీ చేస్తున్నాం. ఎందుకంటే అక్కడైతే ఇంకా వాళ్ళైతే కోడిని కోసి వేరే ముక్కలు అయితే తయారు చేస్తున్నారు ఫ్రెండ్స్. నేనైతే వాళ్ళు రాకుండా ముందే నేనైతే ఇలా అయితే టమాటా పళ్ళు అయితే తరిగి పెట్టుకుంటున్నా. అక్కడ చూడు కూర వేస్తానమ్మా. ఏం కూర అది? నాటుకోడి. ఎవరి పని మీద వాళ్ళు ఉన్నారు. ఒకరు కోసే పని మీద ఉంటే, ఒకరు చేసే పని మీద ఉంటే, ఒకరు హాయిగా సెల్ చూస్తున్నారు. చూడండి ఇలా అయితే ఇంకా నేనైతే పనులు అయితే మొత్తానికి అయితే ఇలా కోసి పెట్టుకుంటున్నానండి. వాళ్ళు రాకుండా ముందే ఫస్ట్ అయితే ఇలా కోస్తాను నేను. మా అక్క అయితే వంట అయితే అవతల అయితే రెడీ అయిపోతుంది. నాటుకోడి. ఏం కోడి అది? నాటుకోడా? నాటుకోడి. నాటుకోడి. కొయ్ కొయ్ కోని కొయ్. ఏం చేస్తున్నావు శివాడా? ఏళ్ళది ముద్దుల మీద పెట్టా. కోడిగుండకాయ అదే ముద్దుల మీద పెట్టి కాల్చున్నావా? కోడిని అది కోడి గుండెకాయని కాల్చుకుంటున్నా. కోడి గుండెకాయలు కాల్చుకున్నావా? మాకు కూడా పెట్టాలి. నువ్వు అయితే ఒప్పుకో, మాకు కూడా పెట్టాలా. ఇంత చిన్నది ఇంత మందికి వచ్చదు. అందరికి పెట్టాలా. దాంట్లోనే ప్రసాదం అది, దేవుని ప్రసాదం. చూడండి మా అక్క కూతురు అయితే సంగడి చూడండి ఎలా గెలబెడుతున్నారో. మామూలుగా పెట్టడం లేదు చూడండి. ఫాస్ట్ ఫాస్ట్. మా అక్క దగ్గర మా అక్క కూతురు అయితే ఎలా సంగడి చేయాలనేది బాగా అయితే నేర్చుకుంటుంది. అన్నీ చూడండి అన్ని పనులు అయితే బాగా నేర్చుకుంటుంది అన్నమాట. ఈరోజు ఆదివారం కాబట్టి అందుకని ఇంకా పాప అయితే ఇక్కడికైతే వచ్చిందండి.
మళ్ళీ ఇంటికి అయితే వెళ్తుంది అనమాట. చూడండి ఎలా తయారు చేస్తుందో, బాగా నీట్గా అయితే తయారు చేస్తుందండి. వంటలు అయితే బాగా చేస్తున్నారు ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే మా అక్క అయితే మీకు ఏమేమి అదేనండి ఇక్కడ సంగడి అయితే చేసింది కదా, మీకు ఆ సంగడి చేసేది ఇంకా ఏమేమి చేస్తుందని చూపిస్తారండి. చూడండి ఇద్దరు తల్లి కూతుర్లు అయితే ఇక్కడైతే రెడీ చేస్తున్నారండి. ఇదైతే నాటుకోడి ఫ్రెండ్స్, మా అక్క వాళ్ళు చేసే కూర అయితే. సంగడి అయిపోయింది అక్క, చేసినావు నాగేశ్వరి? అదిగో చూడండి సంగడి ఏది చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే సంగడి అయితే రెడీ అయిపోయిందండి. మా అక్క అయితే సంగడి రెడీ అయితే చేసింది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంకా మా బావకు చాలా అంటే చాలా ఇష్టపడి మరి సంగడి అయితే రెడీ చేస్తున్నాడు అనమాట. ఎంతో ఇష్టంగా అయితే మా అక్క అయితే మా బావకి అయితే సంగడి అయితే చేసి పెట్టిందండి. ఎందుకంటే నాటుకోడిలోకి సంగడి బాగుంటుందని సంగడి అయితే చేసిందండి. చూడండి కూర అయితే ఎలా ఉడుకుతుందో, ఇంకా నాటుకోడి కూర అయితే ఉడుకుతుంది ఫ్రెండ్స్, ఇంకా పొయ్యి మీద అయితే. చూడండి నాటుకోడి ముక్కలు అయితే ఎలా ఉన్నాయో. పులుసు దండి పెట్టిన ఒక సంగట్లోకి బాగా తినాలనే నంచుకొని. చూడండి ఎలా అవుతుందో పులుసు అయితే. సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. సంగట్లోకి అయితే అందరికైతే మా అక్క అయితే చేసింది అనమాట. మేము అన్నం చేసాం, మా అక్క అయితే సంగడి చేసింది. ఇంకా అందరూ కలిసిమెలిసి తినాలని సంగడి అయితే ఎక్కువ చేసిందండి మా అక్క అయితే. చూడండి అడవికి వస్తే ఎలా ఉంటాం అనేది చూడండి ఒకసారి. చూడండి అక్కడ కూరగాయలు ఉన్నాయి. చూడండి అక్కడ మేము వంట చేసినాం అన్నమాట. ఇప్పుడు దాకా వంట అయితే అయిపోయింది ఆ ముద్దుల మీద అయితే. చూడండి మా బావ అయితే శిలమ చూస్తున్నాడు. మా బావ మా తమ్ముడు మధ్యలో, ఇంకా మా కొడుకేం పక్కన. వాళ్ళైతే బాగా ఫ్రీగా అయితే పడుకున్నారన్నమాట. వాళ్ళ కోసం అయితే వంటలు అయితే రెడీ అవుతున్నాయి అనమాట. ఇలా అయితే చూడండి ఎలా తయారు చేస్తుందో. ఇటు పక్క ఏమో సంగడి ఆల్రెడీ చేసి అని పెట్టింది అనమాట మా అక్క. చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి వాళ్ళు ఏం చేస్తున్నారో. ఏం చేస్తున్నారు అక్కడ? బయలు చేస్తున్నారా పడుకునేదానికా? చూడండి మొత్తం చూడండి అడవిలో కాబట్టి చెత్త చూడండి ఎలా ఉందో. అంటే చెట్ల కింద అయితే ఇలా అయితే ఉందండి. ఆకులన్నీ రాలిపడినాయి అనమాట, ఎండిపోయి. పచ్చగా చూడండి ఎలా ఉందో. చీమల వల్ల అయితే మా ఆయన అయితే చూడండి ఎగిరెగిరి గంతులు వేస్తున్నాడు అక్కడ. చీమలు ఉంటే జాగ్రత్త, ముందుగానే చలి చీమలు ఉంటాయి ఇక్కడ ఎక్కువ కదక. చూడండి కొట్ట చూడండి ఎలా ఉందో. కొట్ట మీద పట్ట కప్పినారనమాట మా అక్క వాళ్ళు. ఇంకా దాని మీద అయితే మంచం మీద దాన్ని మంచి అని అంటామండి. అక్కడైతే మా అక్క వాళ్ళు పడుకోకుండా అందరం కింద పడుకుందామని మా అక్క అయితే అంటే ఇంకా అందరం అయితే కింద అయితే పడుకున్నామండి. నైట్ అయితే చూడండి అలా పడుకున్నాము. ఇక్కడి నుంచి అక్కడ దాకా అయితే ఇలా ఉందన్నమాట. చూడండి ఫ్రెండ్స్ నాటుకోడి కూర ఎలా రెడీ అవుతుందో. పొయ్యి మీద కోడి చూడండి. ఇక్కడైతే కూరగాయలు చూడండి ఎలా ఆరేసి పెట్టినాము. ఏం చేస్తున్నావు అమ్మా? తినాలి కదా ఇప్పుడు, అందుకు ప్లేట్ కడుక్కుంటున్నా. అందుకు రెడీ అయిపోయిందా కూర? రెడీ అయిందని తినాలని. ఇంకా అక్కడ వద్దులే ఏమి ఈయన కూర్చొని తినొచ్చు కదా. ఎండ ఉందనేమో ఈయన కూర్చొని తినొచ్చు కదా అందరూ. పనుకోడికే ఎండ వచ్చిందా ఇక్కడ, అందుకన్నమాట. చూడండి ఫ్రెండ్స్ సంగడి అయితే ఎలా ఉందో. వావ్, సంగడి చూస్తుంటే నోరు ఊరిపోతుందండి. అప్పుడు మా అవ్వ చేసి పెట్టేదన్నమాట మాకైతే. చూడండి ఇప్పుడైతే మా అక్క చేసి పెడుతుందండి మాకు. ఇది వేడివేడిగా ఉన్నప్పుడే తినాలి ఫ్రెండ్స్, లేదంటే చల్లగా ఉంటే ఇంకా బాగుండదు. చూడండి ఇక్కడైతే మేమైతే అన్నం అయితే మా ఆయన అయితే పొయ్యిల మీద అయితే అన్నం అయితే చేసి పెట్టినాడు అనమాట. చూడండి అన్నం అయితే ఎలా ఉందో. మా అన్నం అయితే రెడీ అయిందనమాట. చూసారా ఫ్రెండ్స్, ఇక్కడైతే అదైతే కూర
ఇవి మా వంటలు. ఇక్కడ చేసేది మాత్రం మా అక్క వంటలు. సంగడి చూడండి ఎలా పెడుతుందో మా అమ్మాయి. నాగేశ్వరికి ఆకలి ఎక్కువ వేసింది. కూరకు రెడీ అయింది అక్క. పో ఇంకా వేసుకోపో, వేపించుకోపో. సంగడి ఎలా ఉందో టేస్ట్ అంటే చేసి అంటే చెప్పు, రుచి ఎలా ఉందనేది. ఉప్పు సరిపోయిందా లేదా. సమ్మగా తింటది ఇప్పుడు సంగడి. రాగి సంగడి, కోడి పులుసు. అబ్బో చూడు నాగేశ్వర ఫస్ట్ బోని ఒకరో పక్కనే ఏమాట సంగడి కోసం నన్ను పట్టుకుంటే వాళ్ళ పక్కనే వేయాల. ఎందుకంటే అది పట్టింది అనుకో ఇంతే, ఇంకా తగ్గిపోతావు లే. టేస్ట్ ఎలా ఉందో చూసి అంటే చెప్పు. చాలా బాగుందా? చాలా చాలా బాగుందండి. మా బాగా ఉప్పు కారం అన్ని బాగా సరిపోయాయి. సూపర్ ఉంది. సూపర్ ఉందా? అమ్మ చేసిన వంట బాగుంది, చాలా బాగుంది. చాలా బాగుంది లే. ఇంకా రారే పెట్టుకొని తిన్నారు. ఇక చూడండి అలా ముద్ద పెట్టి పులుసులో, కోడి పులుసులు అలా అలా అన్ని తింటా ఉంటది చూడండి. బా అప్పుడప్పుడు ఇలాంటిది ఒక చిన్న పీస్ తీసుకొని తింటే సూపర్ ఉంటుంది. నాటుకోడి చూడండి ఫ్రెండ్స్, అందరైతే ఎలా తింటున్నారో. సంగటి చికెన్ అయితే బాగుంది, టేస్ట్ అయితే అదిరిపోయిందండి. ఇంకా వచ్చి నాటుకోడి సంగటి అంటే ఇంకా మామూలుగా అయితే లేదు. మామూలుగా అయితే లేదా? చాలా అంటే చాలా బాగుందిలే. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, మొత్తానికి అయితే ఎలా తింటున్నారు అందరూ అయితే చాలా అంటే చాలా బాగా తింటున్నారు. అడవిలో అయితే ఇలా చూడండి ఎంత బాగుందో. ఫాలో కొట్టండి, షేర్ చేయండి. చూడండి అడవిలో ఇలా చేసుకొని తింటే ఎలా ఉంటుంది అనేది మీరు కూడా కామెంట్లో పెట్టండి. మీకు చూడండి మీరు ఇలాగా ఎప్పుడన్నా చేసుకొని తినగానే ఉంటే మాకు కామెంట్లో తెలపండి. బాయ్ చెప్పారు అందరూ. బాయ్ బాయ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదైతే మర్చిపోబాకండి. ఏక్క బాగు పెడుతున్నావు అది చూడండి. వాళ్ళ ఆయనకైతే ఎంతో ఇష్టంగా వండి మరీ పెడుతుంది చూడండి. మళ్ళీ ఇన్ని పెట్టుకుంటే పొయ్యి మీద పెట్టి పెడతాను. ఏంటి కడపచ్చిన కురాకు అదే ఇక్కడ పద్ధతి, అడవిలో పద్ధతి. చారు వేయి దగ్గు పరిశానికా. నువ్వు ఈయనే కూర్చోవే, ఆ పట్ట మీద కూర్చోరాదు. ఆడ తీసి బంత తీసేసి నాకైతే ఆడ కూర్చో దిక్కుదలే. ఆ పట్ట మీద కూర్చో. స్టోర్ బియ్యం అది, సన్న బియ్యం కాదు. నాకు మా గిన్నె ఏదిరా నీకేం కావాలా? గిన్నె కావాలనా? తినాలనిపించిందా నీకు? తినబుద్ది కదా? ఎలా ఉంది బావా? అక్క చేసిన వంట బాగుందా? అదేంది ఇది సంగడిలోకి దుమ్ము గారిందిలే. ఇటాను సూపర్. చూడండి ఫ్రెండ్స్, నేనైతే మౌదం సంగడి కోసం వచ్చానండి. చూడండి అందరు సంగడి కోసం వీడైతే మలుపుకున్నారనమాట సంగడికి. మా అక్క చూడండి అందరికి ఎలా సంగడి చేసి పెడుతుందో. మాకు అందరికైతే ఆమెనండి. ఇద్దరు తిన్నారే, మనకిద్దరికే అది.
సరిపోదా నాకు ఒక గంట మచ్చుగా ఇద్ది సంగడి కాదు మచ్చుగా ఇద్ది చాలా బాగుంటది వావ్ నోరు ఊరిపోతుందబ్బా నాటుకోడి మొక్కలు ముందుగా అయితే నాటుకోడి ముక్కలు తినాలా స్మెల్ అయితే అదిరిపోతుందండి బీచ్ ఇలా పెడతావు సాల్ ఎక్కువ తినండి నేను అది అందుకు మళ్ళీ నీదే అది లేటు అది నాది నీది అంత పెద్ద మనిషికి అంత చిన్నదే ఇంత పెద్ద మనిషికి అంత చిన్న ప్లేటా అక్కడ వచ్చాడు మా చూడండి ఫ్రెండ్స్ అడవిలో అయితే ఎలా చూడండి ఎలా చేసుకొని ఎలా తింటున్నామో చూడండి ఫ్రెండ్స్ అందరం అయితే చాలా అంటే చాలా సంతోషంగా అయితే ఇక్కడైతే వంటలు చేసుకొని చాలా అంటే చాలా హ్యాపీగా అయితే తింటున్నామండి చూడండి చూడండి మక్క వాళ్ళ కాడికి వస్తే ఇలా అయితే ఇలా చేసి మాకైతే పెడుతుందండి బాగా నీట్గా అయితే ఓకే బాయ్ చెప్పు బాయ్ బాయ్ బావా బాయ్